హలో హర్ష హెల్త్ కమ్యూనిటీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ గురించి మీకు మరొకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కాల్ చేసి చెప్పింది ఏంటంటే తన వైఫ్ 3rd మంత్ ప్రెగ్నెన్సీ, విపరీతమైన కడుపు నొప్పి అని చెప్పడం జరిగింది. నేనన్నాను కొన్నిసార్లు అది గ్యాస్ట్రిక్ ఇష్యూ అయినా ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, తగ్గిపోవచ్చు, మీరు ప్యానిక్ అవ్వకండి, ఫస్ట్ ప్యానిక్ అవ్వకండి అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఇద్దరు చెప్పింది ఏంటంటే కొన్నిసార్లు నిద్ర రావదట, నైట్ అంతా సఫర్ అవుతూ ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఇంత నిర్లక్ష్యం ఎందుకు, వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్కి జాయిన్ చేయండి, లేదంటే హాస్పిటల్కి ఫస్ట్ తీసుకెళ్ళి స్కాన్ చేయించి చూడండి, పరిస్థితి ఏంటని తెలుస్తుంది అని చెప్పి మన హాస్పిటల్ గురించి చెప్పడం జరిగింది. రండి స్కానింగ్ చేయించుకోండి ఫస్ట్, ఒకవేళ అది ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీయా లేకపోతే మరి ఏదైనా డిసీజా మనం తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ మీరు నచ్చిన దగ్గర తీసుకోండి, గవర్నమెంట్ అయినా లేదంటే ప్రైవేట్ అయినా మీకు నచ్చింది చాయిస్ తీసుకోండి, కానీ స్కానింగ్ మాత్రం ఒకసారి చేయించుకోమని చెప్పడం జరిగింది. ఎంత నిర్లక్ష్యం అంటే ఇప్పటికీ 1 మంత్ దాటేసింది, 4th మంత్ రన్ అవుతుంది అనుకుంటా. ఇంకోసారి నేను అడిగినప్పుడు ఏదో పని ఉంది, అది పని ఉంది అనేసి ఏదో ఒకటి సాకులు చెప్తున్నాడు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అయితే మీరు ఒక్కసారి కమెంట్ చేయండి, అతనికి ఈ వీడియో డెఫినెట్లీగా చూస్తాడు. కిందన కమెంట్ చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్లీగా వెళ్ళి చేయించమని ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. అతని పేరు రాకేష్, అస్సలు వినట్లేదు, ఒక్కసారి మీరు చెప్పండి ఫ్రెండ్స్ చేయించుకోమని. అసలు ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటే అది చాలా మెడికల్ ఎమర్జెన్సీ ఫ్రెండ్స్, మనం ముందే జాగ్రత్త పడాలి. ఇదేదో తప్పు అన్నట్టు, దీని గురించి మాట్లాడకూడదు అన్నట్టు అదొక బూతులా చూస్తారు. అందుకే ఎవరు చెప్పుకోరు, వాళ్ళల్లో వాళ్ళే దాచుకొని చాలా ప్యానిక్ అయిపోతారు. సీరియస్ ఎప్పుడు అవుతుందో అప్పుడు హాస్పిటల్కి వస్తారు. అది ఎంత నిర్లక్ష్యం ఫ్రెండ్స్. చూస్తే మాకు సరైన రోడ్డు సదుపాయాలు ఉండవు, ఏముండవు. సీరియస్ అయ్యేదాకా ఇంట్లోనే ఉంటారు, సీరియస్ అయ్యాక అప్పుడు హాస్పిటల్కి వస్తారు. ఇలా అయితే ఎలా చెప్పండి ఫ్రెండ్స్? అసలు ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ రిస్కీ ఫ్యాక్టర్స్ మన వాళ్ళకి అస్సలు తెలియట్లేదు. అసలు ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, తల్లి గర్భంలో పెరగడానికి బిడ్డకి ఛాన్స్ ఉంటుంది, కానీ తల్లి గర్భంలో కాకుండా తల్లి గర్భం బయట ప్రెగ్నెన్సీ రావడం జరుగుతుంది. దాన్ని ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటారు ఫ్రెండ్స్. అలాగే ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి పార్ట్ 2 కింద నేను ఆ వీడియో అయితే చేస్తాను మీకు అర్థమయ్యే రీతిగా ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు గైనిక్ సంబంధించిన కానీ లేకపోతే జనరల్ సంబంధించిన ఏదైనా సరే మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ దేనికి లైక్స్ వస్తే దానికి డెఫినెట్గా నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే హెల్త్ పరంగా మనందరం అవేర్నెస్ కలిగి ఉండాలి, మన ప్రాణాలని మనం కాపాడుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని ఫ్రీగా బాగు చేస్తారంటే నమ్మొద్దు ఫ్రెండ్స్. అప్పట్లో మనం ఉంటామో లేదో తెలీదు, ముందు మనం దాని గురించి అవేర్నెస్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్. ఇలానే హెల్త్కి సంబంధించిన ప్రతి టాపిక్ నేను కవర్ చేయబోతున్నాను కాబట్టి మన వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ for your love and support. Thank you friends.